వీమిక్స్లో మనం చూసినట్లయితే స్ట్రీమ్ ఎట్లా చేయాలి అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ స్ట్రీమ్ అనే ఒక బటన్ ఉంది కదా, ఇక్కడ సెట్టింగ్స్ మనం చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఈ సెట్టింగ్స్ బటన్ మనం ప్రెస్ చేసిన తర్వాత 3 డిఫరెంట్ ప్లాట్ఫామ్స్కి మనం స్ట్రీమ్ చేయొచ్చు అనమాట. అట్ ఏ టైమ్ స్ట్రీమ్ చేయొచ్చు. ఇక్కడ 1, 2, 3 అనమాట. 3 స్ట్రీమ్స్కి మీరు చేయొచ్చు. మీరు ఇక్కడ డిఫరెంట్ బంచ్ ఆఫ్ స్ట్రీమ్స్ అనమాట. ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మీరు యూట్యూబ్ చేయొచ్చు, తర్వాత ట్విట్టర్ ఉంది, ట్విచ్ ఉంది, ఇంకా చాలానే ఉన్నాయి. దీంట్లో మీకు ఫేస్బుక్ ఉంది. మీకు ఏది కావాలంటే అది మీరు సెలెక్ట్ చేసుకుని మీరు ఆ క్రెడెన్షియల్స్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. కస్టమ్ ఆర్టీఎంపీ సర్వర్ కూడా ఉందన్నమాట. అంటే ఆర్టీఎంపీ వచ్చేసి ఇప్పుడు మీకు ఓన్ మీడియా సర్వర్స్ ఉన్నాయనుకోండి, అక్కడ మీ యొక్క ఓన్ యూఆర్ఎల్ అండ్ దట్ స్ట్రీమ్ మీరు ఇచ్చినట్లయితే డైరెక్ట్గా ఈ అవుట్పుట్ ఫీడ్ అంతా కూడా ఆ మీడియా సర్వర్కి పుష్ అవుతుంది అన్నమాట. లోకల్ మీ వెబ్సైట్లో మీరు పోస్ట్ చేయాలి అనుకుంటున్నారా, లేకపోతే యూట్యూబ్కి పోస్ట్ చేయాలనుకుంటున్నారా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామా, ఇలా, లేదంటే మీ అనదర్ చర్చ్ బ్రాంచెస్లో మీరు పోస్ట్ చేయాలి అనుకుంటున్నారా, లేదా మీ మెయిన్ బ్రాంచ్ నుంచి సబ్ బ్రాంచెస్కి మీరు టెలికాస్ట్ చేయాలి అనుకుంటున్నారా, ఇలాంటి లాట్ ఆఫ్ వేస్కి మీ యొక్క మీడియా సర్వర్ అన్నది యూజ్ అవుతుంది అనమాట. తర్వాత ఇక్కడ మనం యూట్యూబ్ లైవ్ మనం సెట్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలి అంటే యూట్యూబ్లోకి వెళ్ళి మీరు అక్కడున్న కీని ఇక్కడ మీరు పేస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు పేస్ట్ చేసిన తర్వాత లైక్ ఏబిసిడి సంథింగ్, ఏబిసిడి ఐఫెన్ ఇట్లాగా మీకు ఒక కీ అన్నది వస్తుంది అన్నమాట. ఈ కీని మీరు ఎప్పుడైతే మీరు ఇస్తారో మీకు ఏమవుతుందంటే డైరెక్ట్గా మీరు వచ్చిన ఈ లైవ్ అన్నది యూట్యూబ్లోకి పుష్ చేస్తుంది అన్నమాట. చేయడానికి ఈ కీ మీకు అవసరం. తర్వాత మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఏ క్వాలిటీలో మీరు ఇవ్వాలి అనుకుంటున్నారు. ఇక్కడ లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. మీరు సెట్ చేసుకున్నట్లయితే మీరు 1080p ఇవ్వాలనుకుంటున్నారా, 4K ఇవ్వాలనుకుంటున్నారా, అన్నీ కూడా ఇక్కడ ఫ్యూచర్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. మీరు మీ యొక్క రెజల్యూషన్తో పాటు మీ యొక్క నెట్వర్క్ స్పీడ్ని కూడా మీరు చెక్ చేసుకుంటూ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట.